రాత్రి 1 గంట. అడవుల మధ్యగా ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ వేగంగా దూసుకుపోతుంది. కంపార్ట్మెంట్లో ఎక్కువ మంది నిద్రపోతున్నారు. అప్పుడే ఒక ప్యాసింజర్ సైలెంట్గా కంపార్ట్మెంట్లోకి వచ్చి సీట్ నెంబర్ 27లో కూర్చున్నాడు. కొంతసేపటికి టికెట్ చెక్కర్ వచ్చాడు. టికెట్ అడిగాడు. కానీ సమస్య ఏమిటంటే ఆ సీట్లో ఎవరూ లేరు. ఆ రోజు అర్జున్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్తున్నాడు. లాంగ్ జర్నీ కావడంతో స్లీపర్ కంపార్ట్మెంట్లో సీట్ తీసుకున్నాడు. ట్రైన్ నెమ్మదిగా స్టేషన్ నుండి బయలుదేరింది. విండో బయట సిటీ లైట్స్ నెమ్మదిగా డిసప్పియర్ అవుతున్నాయి. కొంతసేపటికి ట్రైన్ డార్క్ కంట్రీ సైడ్లోకి వెళ్ళింది. రాత్రి 12 దాటేసరికి కంపార్ట్మెంట్ చాలా సైలెంట్గా అయ్యింది. ప్యాసింజర్స్ చాలామంది ఆల్రెడీ నిద్రపోయారు. ట్రైన్ రిథమిక్ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. అర్జున్ మాత్రం విండో బయట చూస్తూ నిద్ర రావడం కోసం ప్రయత్నిస్తున్నాడు. అప్పుడే కంపార్ట్మెంట్ డోర్ నెమ్మదిగా ఓపెన్ అయింది. ఒక అతను నెమ్మదిగా లోపలికి వచ్చాడు. అతను స్లోగా నడుచుకుంటూ సీట్ నెంబర్ 27 దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అర్జున్ అతన్ని ఒకసారి చూశాడు. ఏదో స్ట్రేంజ్ అనిపించింది. ఆ ప్యాసింజర్ ఫేస్ చాలా పేల్గా ఉంది. క్లోత్స్ కూడా ఓల్డ్ స్టైల్లో ఉన్నాయి. అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విండో బయట చూస్తూ సైలెంట్గా కూర్చున్నాడు. ట్రైన్ లైట్స్ అప్పుడప్పుడు ఫ్లిక్కర్ అవుతున్నాయి. కంపార్ట్మెంట్లో స్ట్రేంజ్ అట్మాస్ఫియర్ ఉంది. కొంతసేపటికి టికెట్ చెక్కర్ కంపార్ట్మెంట్లోకి వచ్చాడు. ఫ్లాష్ లైట్తో ప్యాసింజర్ టికెట్ చెక్ చేయడం మొదలుపెట్టాడు. అర్జున్ టికెట్ చూపించాడు. తర్వాత టీటీ సీట్ నెంబర్ 27 దగ్గరకు వచ్చాడు. టికెట్ ప్లీజ్ అని అడిగాడు. అర్జున్ వెంటనే చెప్పాడు, సార్, ఆయన దగ్గర టికెట్ ఉంటుంది. కానీ టీటీ సీట్ వైపు చూసినప్పుడు అక్కడ ఎవరూ లేరు. అర్జున్ షాక్ అయ్యాడు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే అతను అక్కడ కూర్చున్నాడు. డోర్ కూడా క్లోజ్ అయ్యింది. ట్రైన్ ఫుల్ స్పీడ్లో ఉంది. అతను బయటికి వెళ్ళడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అర్జున్కి గుండెల్లో భయం మొదలైంది. నెక్స్ట్ స్టేషన్ దగ్గర అర్జున్ రైల్వే స్టాఫ్కి ఫుల్ స్టోరీ చెప్పాడు. రైల్వే ఆఫీసర్ క్యూరియాసిటీతో ఓల్డ్ రికార్డ్స్ చెక్ చేశాడు. కొద్దిసేపటికి ఒక ఓల్డ్ ఫైల్ తీసుకొని వచ్చాడు. ఆ ఫైల్లో ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ఉంది. 10 సంవత్సరాల క్రితం ఈ సేమ్ రూట్లో ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో ఒక ప్యాసింజర్ సీట్ నెంబర్ 27లో ట్రావెల్ చేస్తున్నాడు. అతను యాక్సిడెంట్లో అక్కడే చనిపోయాడు. ఆఫీసర్ ఫోటో చూపించాడు. అర్జున్ గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. ఎందుకంటే అదే పర్సన్ అతను కంపార్ట్మెంట్లో చూశాడు. ఆ ఇన్సిడెంట్ తర్వాత అర్జున్ ట్రైన్లో ట్రావెల్ చేయడం ఆపలేదు. కానీ ఒక థింగ్ మాత్రం ఎప్పుడూ అవాయిడ్ చేస్తాడు, సీట్ నెంబర్ 27. ఎందుకంటే కొన్ని జర్నీస్ ఇంకా కంప్లీట్ కాలేదు.